నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు కదా, గద్వాల్. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తారు. చర్చ అయితే చాలా జరిగింది 2 రోజుల క్రితం. తెలంగాణలో టీజీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరికి విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో పవర్ వచ్చింది, అన్ని విషయాలు చేశారు బాను. బీఆర్ఎస్ సంఖ్య గతంలో 36 నుంచి 39 వరకు ఉంది. సో ఒక్కొక్క ఎమ్మెల్యే జంప్ అవుతూ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. క్రమంగా సంఖ్య తగ్గుతూ ఒక 10 మెంబర్స్ వరకు వెళ్ళిపోయారు. రీసెంట్ గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతాను మళ్ళీ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒక దుమారం లేగింది తెలంగాణ రాష్ట్రంలో. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు కృష్ణమోహన్ రెడ్డిని కలవడం జరిగింది. బుజ్జగించే ప్రయత్నాలు జరిగాయంట. మొన్న అసెంబ్లీలో కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని, గంగుల కమలాకర్ వీళ్ళందరితో భేటీ అయ్యారు. దీంతో ఏం జరిగింది, మళ్ళీ ఈయన బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు కాంగ్రెస్ గూట్ నుంచి అని కాంగ్రెస్ వాళ్ళు ముందుగా అలర్ట్ అయిపోయారు. ఇప్పుడు అలర్ట్ ఈయన కనుక వెళ్తే సంఖ్య అంటే నెంబర్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సో బుజ్జగింపు ప్రయత్నం మొదలెట్టారు. ఈ రోజు ఒక విందు మార్నింగ్ టిఫిన్ కార్యక్రమానికి వెళ్ళారు. దీంతో ఏమైంది, మనసు మార్చుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే. నేను కాంగ్రెస్ లోనే కొనసాగుతాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చారు. స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతాను, మీరందరూ ప్రజాప్రతినిధులు, ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు. మీరు ప్రజాసేవ చేయాలి కానీ ఈ జంపింగ్స్ ఏంటి? దీనికి సమాధానం చెప్పండి. ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు? జనాలు మిమ్మల్ని మీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు పని చేయమని, పని తప్ప అన్ని పనులు చేస్తున్నారు కదా. ఒకవేళ ఏమైనా ఎమ్మెల్యే, మనకి ఎలాంటి రూల్ రావాలంటే ఎవరైనా ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ అవుతున్నాడంటే ఇక్కడ ఉన్న దానికి రాజీనామా చేసి అలా వెళ్ళాలి. అలా వెళ్తేనే ఏదో వ్యవస్థ, ప్రజాస్వామ్యం అలాంటిది ఏమో ఉందని జనాలు నమ్ముతారు. ఒక పార్టీలో గెలిచి పక్క పార్టీలోకి వెళ్ళిపోవడం, ఇదే రోజు మళ్ళీ సామాన్యుడికి ఎందుకు వర్తించదు? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, ఒక వేరియస్ డిపార్ట్మెంట్స్ రాస్తారు. 1000 ఒక పోస్టులు ఉన్నాయి అనుకోండి, డిపార్ట్మెంట్స్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యి రెవెన్యూకి వెళ్తారా? రెవెన్యూ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యి అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్తారా? రాజకీయ నాయకుడికి ఒక రూల్ ఎలా, సామాన్యుడికి రూల్ ఎలా? ఇక్కడ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? వ్యవస్థలో లోపం ఉందా? లేకపోతే మన రాజకీయ నాయకులు వ్యవహరించే తీరులో ఏమైనా మార్పు ఉందా? సిస్టమ్ అనేది మారాలి. ఇప్పుడు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను ఏం చెప్తాను, నేను వెళ్ళట్లేదు, అదే ఇక్కడ కొనసాగుతాను, కాంగ్రెస్ పార్టీ అంటే నా గౌరవం, బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుని వస్తాను. బుజ్జగింపు కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మానుకుంటే రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ నాయకులు అన్న ప్రజలకి నమ్మకం అనేది వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికి ఎలాగా లేదు, భవిష్యత్తులో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీలో మీరే సక్రమంగా లేరు, ఉండట్లేదు. ఒకసారి ఏమో వెళ్ళిపోతానని స్టేట్మెంట్ ఇస్తారు, ఇప్పుడు వెళ్ళట్లేదని స్టేట్మెంట్ ఇస్తారు. ఆ పార్టీ నచ్చలేదంటారు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తి సరిగ్గా లేదంటారు, లేకపోతే నా పార్టీ ఏమో అసమర్థాన్ని అంటారు. జనాలు ఏ విధంగా మీకు ఇంకోసారి నమ్మి ఓటేస్తారు? మీరు నెగ్గిన నియోజకవర్గం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నాం? మీరు రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నారు కానీ నియోజకవర్గ సమస్యలు చూసుకోవట్లేదు కదా. ప్రజలరా, ఎవరైతే చూస్తున్నారో వీడియో అలర్ట్ గా ఉండండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ నియోజకవర్గంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే, మనకి న్యాయం చేయని వాడు దే ఆర్ అన్ఫిట్ ఫర్ దట్ పోస్ట్. ఇప్పుడు బుజ్జగింపు కార్యక్రమాలు చేస్తా మళ్ళీ మనసు మార్చుకున్నారంట. వీళ్ళు ఏ పని చేస్తున్నారు? వాళ్ళ పని చేసుకుంటున్నారు కానీ ప్రజాసేవ లాంటిది ఏమైనా చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అయినా, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అయినా ఎవరైనా సరే గుర్తించండి. వెళ్ళేవాడిని వెళ్ళిపోమనండి, వచ్చేవాడిని వచ్చేమనండి. దీనివల్ల ఏం జరుగుతున్నావు, జనాలకి నమ్మకం పోతున్నాం. ఈ పార్టీ ఫిరాయింపుల కార్యక్రమాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ తీరు మార్చుకోండి. లేదా చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా జనాలు ఇంకపై ఎవరిని నమ్మరు. కొత్త పార్టీలు పుట్టుకొస్తాయేమో, లేకపోతే రాజకీయాలు అంటే ఇప్పటికే రాజకీయాలు అంటే చేతరించుకుంటున్నారు జనాలు. వ్యవహార శైలిలో మార్పులు తెచ్చుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి సారించి అసలు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏంటా అని ఫోకస్ చేయండి. మీరు ప్రభుత్వాలు లాక్కుంటున్నారు, ప్రభుత్వం దగ్గర ఉన్న అధికార పార్టీలలో ప్రతిపక్షాలు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాక్కుంటున్నారు, వాళ్ళందరూ తీసుకుంటున్నారు. సంఖ్యలు కానీ ఏ విధంగా పని చేశారు, ఎంతవరకు పని అయింది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, అగాయిత్యాలు, దోపిడీ, దుర్మార్గం. నిన్నగాక మొన్న మనం చూసుకున్నాం, సిటీలో
బస్సులో తిప్పుతారు, మహిళ మీద రేప్ చేశారు, చిన్న పిల్లల మీద రేపులు చేస్తున్నారు, గాంజాయి స్మగ్లింగ్ జరుగుతున్న, కొకాయిన్, హెరాయిన్ ఎన్ని జరుగుతున్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టండి. ప్రజలు మీకు అంత నమ్మి అధికారం చెప్పారంటే పని చేస్తారని, పార్టీ ఫిరాయింపులు చేస్తారని కాదు. ఏ పార్టీ నాయకులైనా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. లేదా ఇది మీ రాజకీయ భవిష్యత్తుకు రానున్న రోజుల్లో పెద్ద మచ్చ అయితే పడబోతున్నాం. తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ ఇది వార్నింగ్ అనుకుంటారా, వినపం అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, అది మీకే వదిలేస్తున్నాను. బట్ ఇలాంటి పార్టీ ఫిరాయింపులు ఇలాంటివి చేయడం మాత్రం మానుకోండి. చూసారు కదా వ్యూయర్స్, రాజకీయ నాయకుడు మనస్తత్వం ఎలా ఉందో. వాళ్ళు చూసుకుంటారు తప్ప కానీ ప్రజాసేవ ఏ నాయకుడు చేయడం, ఎవరైనా చేసేవాడు ఉంటే అది మన అదృష్టం అనుకోవాలి. అందుకే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు, ఆదమర్చి నిద్రపో అని ఏదో ఒక సామెత ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో రాబోతున్నారని గతంలోనే చెప్పేశారు. సో ఇలాంటి పార్టీ ఫిరాయింపు కార్యక్రమాలు మానుకోండి, ప్రజాసేవ అయితే చేయండి. ప్రజాసేవే చేయండి. చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.